హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తుంది ఏసీబీ. శివబాలకృష్ణ ఆర్థిక లావాదేవీలపై ఫుల్ డీటెయిల్స్ సేకరిస్తున్నారు. సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడంపై ఫోకస్ పెట్టారు ఏసీబీ అధికారులు. ఇదే కేసులో శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును ఏసీబీ హై ప్రొఫైల్ గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది. ఐఏఎస్ అరవింద్ కుమార్, శివబాలకృష్ణ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపైన ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. లంచం డబ్బు అంతా నగదుగానే ఇచ్చానని చెప్పగా వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే శివబాలకృష్ణ స్టేట్మెంట్ కు సపోర్ట్ చేసే డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ సేకరిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ లు, కీలక సాక్షుల స్టేట్మెంట్స్ రికార్డు చేయడంపై ఫోకస్ పెట్టారు. అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ సెక్రటరీ చంద్రయ్యతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కాల్ డేటాను తీసుకుంటున్నారు. అయితే అరవింద్ కుమార్ అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది నిర్ధారించేందుకు పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ పైనే ఏసీబీ ఆధారపడినట్లు తెలుస్తోంది. శివబాలకృష్ణ చెప్పిన వివరాల్లో నిజాలు తేల్చేందుకు ఏసీబీ ప్రయత్నిస్తుండగా నార్సింగిలోని 12 ఎకరాల స్థల వివాద డాక్యుమెంట్లను సేకరించింది. వీటికి సంబంధించి హెచ్ఎండిఏ సెక్రటరీ చంద్రయ్యను ఇప్పటికే విచారించినట్లు తెలిసింది. ఇక ఇదే ఇష్యూలో ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్టు ప్రతినిధుల నుంచి అరవింద్ కుమార్ 10 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు శివబాలకృష్ణ వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో కోటి షేక్ సైదాకు డిసెంబర్ లో ఇచ్చాడని పేర్కొన్నారు. మిగతా 9 కోట్ల వివరాలు వెల్లడించలేదు. శివబాలకృష్ణ చెప్పినట్లుగా అరవింద్ కుమార్ కు మొత్తం డబ్బు చేరిందా లేక ఇన్వెస్టిగేషన్ ను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాడా అనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. షేక్ సైదా, శివబాలకృష్ణ కాల్ డేటా, వాట్సాప్, సీసీటీవీల ఫుటేజ్, టవర్ లొకేషన్ డంప్ తీసుకుంటున్నారు. బాచుపల్లిలోని ల్యాండ్ కన్వర్షన్ ఇష్యూకు సంబంధించి క్యూమార్ట్ రాహుల్ అనే వ్యక్తి మాసబ్ ట్యాంక్ లోని రెరా ఆఫీస్ లో కోటి ఇచ్చాడని తెలిపాడు. ఈస్ట్ మారేడుపల్లిలోని మీనాక్షి కంపెనీకి చెందిన లైసెన్సింగ్ ఆఫీసర్ నాగబాబు తనకు 50 లక్షలు ఇచ్చాడని తెలిపాడు. కోకాపేట్ హై రైజ్డ్ బిల్డింగ్ ప్రాజెక్టులో ప్రెస్టీజ్ గ్రూప్ జనరల్ మేనేజర్ సురేష్ 40 లక్షలు, సత్తవ ప్రాజెక్టుకు చెందిన అమిత్ సలార్ పూరియా 35 లక్షలు ఇచ్చాడని వాంగ్మూలంలో చెప్పాడు శివబాలకృష్ణ. ఇలా వసూలు చేసిన మొత్తం డబ్బు అరవింద్ కుమార్ కు ఆయన ఇంట్లోనే అందించానని వెల్లడించాడు. అయితే వీటికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇవ్వలేదని తెలిసింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకపోవడంతో శివబాలకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం నగదు చేతులు మారిన విధానాన్ని ఏసీబీ అధికారులు ధృవీకరించాల్సిన అవసరం ఉంది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్నది కోర్టు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని ఏసీబీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో శివబాలకృష్ణ వాంగ్మూలం ఆధారంగా మరికొంతమందిని విచారించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ సేకరించాలని తెలిపారు. ప్రాసిక్యూషన్ తరపు వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే కేసులో శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.